అనంత్ అంబానీ పెళ్లి జరిగింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మా డబ్బులు తీసేసుకున్నారు, పెళ్లికి వెళ్ళలేదు. అంబానీ కుటుంబంలో మీరు ఒక రోజు ఉండగలిగితే ఎలా ఉండాలి, ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? డబ్బులు మాత్రం ఆళ్ళగా జియో సిమ్ రేట్లు పెంచేశారు కదా, చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. అంటే అంబానీ పెళ్లిలో ఎవరి డ్రెస్సింగ్ స్టైల్ బాగా నచ్చింది? పవన్ కళ్యాణ్. వెల్కమ్ టు S4 మీడియా. భారతదేశ కుబేరుడు ముఖేష్ అంబానీ తనయుడైనటువంటి అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కన్నుల వేడుకగా జరిగిన ఈ పెళ్లికి చాలామంది సెలబ్రిటీలు అయితే హాజరయ్యారు. ఒక్క సినీ రంగం ఏమిటి, రాజకీయ నాయకులు, బాబాలు, అలాగే క్రికెటర్లు, ఇంటర్నేషనల్ నుంచి కూడా సెలబ్రిటీస్ అయితే వచ్చేసారు. ఈ పెళ్లికి అయిన ఖర్చు ఎంతో తెలుసా? సుమారుగా 5,000 కోట్ల రూపాయలు ఈ పెళ్లికి ఖర్చు అయినట్లు సమాచారం తెలుస్తుంది. అయితే ఈ పెళ్లిలో రాధికా మర్చెంట్ మరియు అనంత్ అంబానీ వేసుకున్న దుస్తుల ఖరీదు ఎంతో తెలుసా? పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలు కూడా వాళ్ళ లుక్ అదిరిపోయిందని చెప్పేసి అని అంటున్నారు. అయితే దీని గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందామా? జియో రేట్లు పెరిగినప్పటికీ ఈ జియో రేట్లో ఏదైతే పెంచారో ఆ డబ్బులే అంబానీ పెళ్లి చేశారన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? దీని గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, నాతో రండి. అనంత్ అంబానీ పెళ్లి జరిగింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మా డబ్బులు తీసేసుకున్నారు, పెళ్లికి వెళ్ళలేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కోట్లు పెట్టి డ్రెస్సులు కొనుక్కున్నారు. జియో రేట్లు పెంచారు రోజు. ఇన్విటేషన్ రాలేదని ఫీల్ అవుతున్నారా? ఇన్విటేషన్ రాలేదని చాలా ఫీల్ ఉందండి. ఏంటిది నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? కోడి రవ్వలైనా డైలీ నెల నేను రీఛార్జ్ చేస్తాండే. పెళ్లికి అసలు ఎంత ఖర్చు అయిందో తెలుసా? పెళ్లికి గట్టిగా చేసి ఉంటాడు 5,000 కోట్లు. 5,000 కోట్లు తక్కువ. ఆయన మాడుబ్లేగా. అంబానీ కుటుంబంలో మీరు ఒక రోజు ఉండగలిగితే ఎలా ఉండాలి, ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? డబ్బులు మొత్తం పనిచేయాలి, రీఛార్జ్ తగ్గించాలి. ఏదో దానం చేయాలి కదా. చాలా కంట్రీలో ఉన్నావు బేట. డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారేంటి, అందరూ దేనిలో కూడా ఉంటారు కదా. ఆళ్ళలాగా ఎవడో రీఛార్జ్ అన్నాడు. అనంత్ అంబానీ పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? జరిగింది. అనంత్ అంబానీ అంటే ప్రపంచ కుబేరులో నెంబర్ 1. అయన్నొద్దు, పాయింట్కి రా. ప్రపంచ కుబేరులో నెంబర్ 1. ఆయన మించిన కుబేరుడు ప్రపంచంలో లేడు. 5,000 కోట్ల రూపాయలతో పెళ్లి జరిగింది కదా, ఈ డబ్బులన్నీ జియో రీఛార్జ్ పెంచేస్తే వచ్చినాయి అని చెప్పేసి అని అంటున్నారు. అవును, అది 100% కరెక్ట్. ఈ రిలయన్స్ స్టోర్స్ ఇదంతా వాళ్ళదే కదా, వాటి మీద సర్ప్లస్ ఇన్కమ్ వచ్చింది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అనంత్ అంబానీ పెళ్లి జరిగింది కదా, జస్ట్ అవుట్ఫిట్ కాస్ట్ ఎంత ఉంటది అని. అనంత్ అంబానీ పెళ్లికి నేను పిలిస్తే ఏం చేస్తావు? ఏం చేయడం కాదు. యాక్చువల్లీ జియో సిమ్ వాడుతున్నా పిలవట్లేదు అని కొంచెం ఫీల్ గా ఉంది. జియో సిమ్ రేట్లు పెంచేశారు కదా. అవును, చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. అంటే మరీ ఇంత పెంచుతారు అనుకోలే. ఆల్రెడీ రిచ్ కిడ్స్ మళ్ళీ ఇంతలా పెంచేస్తే మళ్ళీ డబుల్ రేట్ చేసుకుంటాం. అమౌంట్ ఎక్కువ, పెళ్లికి ఖర్చు పెట్టేశారు. అండ్ ఆల్సో రిసెప్షన్కి అంతలా అవసరం లేదేమో అనిపించింది. అవుట్ఫిట్స్ ఏం బాగాలేదు. అన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టే కన్నా లేని వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే వాళ్ళు ఇంకా కొంచెం ఎదుగుతారు. ఆల్మోస్ట్ ఇచ్చారు, కొంచెం రీల్స్ లో చూసాను కదా. అదే ఇంకా లేని వాళ్ళకి ఇంకా ఇస్తే మొత్తం ఇండియాలో పూర్ పీపుల్స్ అనేవాళ్ళు అందరు. ఎక్కడ చూసినా మనం బ్రిడ్జెస్ దగ్గర ఎక్కడ చూసినా వీళ్ళే కనిపిస్తున్నారు. అలాంటి అంత 500 crores పెట్టే వదులు ఇండియాలో సగం స్టేట్స్ కవర్ అయిపోతాయి, మొత్తం డెవలప్ అయిపోతాయి బాగా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అనంత్ అంబానీ పెళ్లిలో రాధికా మర్చెంట్ ఈ అవుట్ఫిట్ కాస్ట్ ఎంతో తెలుసా? 308 crores ఎంతో. 308 crores కరెక్టేనా? సుమారుగా. అంబానీ పెళ్లిలో ఎవరి డ్రెస్సింగ్ స్టైల్ బాగా నచ్చింది? పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ మాలలో ఉన్నట్టున్నారు కదా. అయినా సరే పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ నచ్చింది.